అరే నిన్న మనం సెమీ వేరియబుల్ కాస్ట్ గురించి డిస్కస్ చేసాం. సెమీ వేరియబుల్ కాస్ట్ ని ఎలా సెపరేట్ చేయాలి అంటే అందులో వేరియబుల్ కాస్ట్ ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ ఏంటి, ఎలా సెపరేట్ చేయాలని నేర్చుకున్నాం. దానికి యాక్చువల్గా దానికన్నా ముందు మీకు కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అవి డిఫరెన్షియేట్ చేయడానికి, ఐ మీన్ వేరియబుల్ కాస్ట్ ని ఫిక్స్డ్ కాస్ట్ ని విడదీయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. మనం అందులో నిన్న నేర్చుకున్న వన్ ఆఫ్ ద మెథడ్ అంతే. ఓకేనా? ఇప్పుడు చాలా మెథడ్స్ ఉన్నాయి కానీ అవన్నీ మనకేం అవసరం లేదు. బట్ మీకు దానికన్నా ముందు గ్రాఫికల్ ప్రెజెంటేషన్ అంటే ఏంటి, అసలు కాస్ట్ ని మనం గ్రాఫ్ లో చూస్తే ఎలా అర్థమవుతుంది ఏంటనేది చూపిస్తాను రండి. ఓకేనా? ఇప్పుడు ఇవి యూనిట్స్ రా, ఇవి టోటల్ ఫిక్స్డ్ కాస్ట్. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎప్పుడైనా సేమ్ ఉంటుంది కదా, అవునా కదా చెప్పండి. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ నేనే ఇచ్చాను ఇక్కడ, ఎక్కడైనా వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 15 రూపీస్ అని చెప్పాను. ఓకేనా? ఇప్పుడు నాకు చెప్పండి టోటల్ వేరియబుల్ కాస్ట్ మరి 100 యూనిట్లు యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 100 ఇంటూ 15 అంటే ఎంత? 1500, 2000, 300 ఇంటూ 15 అంటే 3000 కదా. 200 ఇంటూ 15 అంటే 3000, 300 ఇంటూ 15 అంటే 4500, 6000, 7500. ఇంతేనా? మీరు నాకు చెప్పండిరా, దీన్ని నేను టోటల్ చేశాను అనుకోండి, 11500, 13000, 14500, 16000, 17500. అవునా కదా చెప్పండి. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా విన్నట్రా, దీన్ని నేను గ్రాఫ్ లో చూపిస్తాను చూడండి. ఇది యూనిట్స్ అనుకుందాం. యూనిట్స్ అంతే, ఇది యూనిట్స్ అనుకుందాం. చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా మనం, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇది కాస్ట్ అనుకుందాం, కాస్ట్, టోటల్ కాస్ట్. ఓకేనా? అరే నాకు చెప్పండి రా, మీరు 0 యూనిట్స్ కూడా ఇక్కడ నేను రాస్తున్నాను. 0, 100, జీరో మళ్ళీ రాయడం, 0 ఇక్కడ ఉంది కదా, 100, 200, 300, 400, 500. నాకు చెప్పండి రా, మీరు అసలు ఏమీ తయారు చేయలేదు, అసలు 0 యూనిట్స్, అసలు ఒక ప్రొడక్షన్ ఒక యూనిట్ కూడా తయారవ్వలేదు. ఫ్యాక్టరీకి రెంట్ కట్టాలా కట్టకూడదు? కట్టాలి. నువ్వు అసలు ఏమీ తయారు చేయకపోయినా కూడా ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఖచ్చితంగా ఇన్కర్ అవ్వాలి, అవునా? సో 0 దగ్గర కాస్ట్ కూడా రాయాలి కదా. కాస్ట్ రాసుకుందాం. ఒక 10, 11, 12, 13, 14. సరిపడదా? ఓలా అలాంటప్పుడు ఏం చేయాలి? అసలు జింగ్ 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 ఉండదు. 16, 17, 18. నా కూడా చెప్పండి రా, 0 యూనిట్స్ అయినా కూడా ఖచ్చితంగా కొంత ఖర్చు అవుతుందని చెప్పారు. ఎంతది? ఫిక్స్డ్ కాస్ట్ అయినా కదా చెప్పండి, అవునా కదా? నేను ఓన్లీ ఫిక్స్డ్ కాస్ట్ ని ఫస్ట్ యాక్సిస్ మీద గీస్తాను. 0 యూనిట్స్ కి 10,000, 100 యూనిట్స్ కి 10,000, 200 కి 10,000, 300 కి ఇలాగే ఉంటుంది లేదా చెప్పండి, అవునా కదా? సో ఎప్పుడైనా సరే ఫిక్స్డ్ కాస్ట్ లైన్ మనకి ప్యారలల్ గా ఉంటుంది అనొచ్చా, ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఇది ఎక్కడో ఫిక్స్డ్ కాస్ట్, ఎక్కడో ఫిక్స్డ్ కాస్ట్, ఎక్కడో ఫిక్స్డ్ కాస్ట్. ఇది ఫిక్స్డ్ కాస్ట్ లైన్, అవునా కదా చెప్పండి, అవునా కదా? తర్వాత ఎక్కడైతే ఫిక్స్డ్ కాస్ట్ ఇంటర్సెక్ట్ అవుద్దో ఇదే కదా ఇంటర్సెక్షన్ పాయింట్, అవునా కదరా? ఆ ఇంటర్సెక్షన్ పాయింటే ఫిక్స్డ్ కాస్ట్ అనొచ్చా లేదా చెప్పండి, అంతే కదరా? ఎక్స్ యాక్సిస్ ఎప్పుడు ఇంటర్సెక్ట్ చేస్తుంది 10,000 దగ్గర. సో అదే ఏమవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది లేదా చెప్పండి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ స్ట్రైట్ గా ఉన్న లైన్ కి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది లైన్? 10,000 దగ్గర. సో 10,000 ఏమవుతుంది మీకు ఫిక్స్డ్ కాస్ట్. సో ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 10,000. ఓకే, ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ గీద్దాం. వేరియబుల్ కాస్ట్ నాకు చెప్పండి రా, ఎక్కడ నుంచి ఫస్ట్ 100 యూనిట్స్ దగ్గర 1500 రూపీస్. ఇక్కడ ఎక్కడో ఉంటుంది, ఓకేనా? ఇక్కడ ఎక్కడ ఉంటుంది మనకు తెలియదు, ఇక్కడ ఎక్కడ ఉంటుంది. 0 యూనిట్స్ దగ్గర అసలు వేరియబుల్ కాస్ట్ అవుతారా? అవ్వదు. సో మళ్ళీ 200 యూనిట్స్ దగ్గర ఎంత? 3000. ఎక్కడ ఇలా ఎక్కడో వస్తుంది ఇంచుమించు, ఓకేనా? మీ వేరియబుల్ కాస్ట్ లైన్ ఎప్పుడైనా ఇలానే పాస్ అవుతుంది అనొచ్చా? కాదు, ఇంకొంచెం కింద ఉంటుంది, ఓకేనా? ఇది వేరియబుల్ కాస్ట్ లైన్. టోటల్ కాస్ట్ లైన్, ఇది వేరియబుల్ కాస్ట్ లైన్. టోటల్ కాస్ట్ లైన్ రా, టోటల్ కాస్ట్ ఎప్పుడైనా సరే ఎక్కడ నుంచి స్టార్ట్ వచ్చు అంటారు? ఫస్ట్ 0 యూనిట్స్ దగ్గర చూద్దాం. 0 యూనిట్స్ అయితే ఫిక్స్డ్ కాస్ట్ అన్నా టోటల్ కాస్ట్ అన్నా ఒకటేనా కదా చెప్పండి, ఏంటి చెప్పండి. అక్కడ 0 యూనిట్స్ వేరియబుల్ కాస్ట్ 0 కానీ ఫిక్స్డ్ కాస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతా లేదా చెప్పండి, ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సమ్ ఇలా ఎక్కడికి వెళ్తుంది, అంతేనా? ఇది టోటల్ కాస్ట్, అంతేనా కదా చెప్పంటారు, ఓకేనా? ఇది టోటల్ కాస్ట్ ఇలా ఉంటుంది. సో బేసిక్ గా ఇలా ఉండబోతుంది, మీ లైన్స్ అయితే ఇలా ఉండబోతుంది. మనకి ఇంకా కొంచెం నీట్ గా కావాలనుకోండి, పెద్ద కష్టపడతారు.
ఏం చేస్తాం సింపుల్ గా ఇది ఉందా వద్దులే మారేస్తే మనకి ఇది ఇలా ఉంటుంది బేసిక్ ఓకేనా. సో ఎప్పుడైనా మీరు గ్రాఫికల్ గా ప్రజెంట్ చేసినా కూడా మీరు ఏదైనా కావాలని అనుకుంటే ఆ కాస్ట్ ని కనుక్కోగలరు కావాలనుకుంటే. ఎందుకంటే ఫిక్స్డ్ కాస్ట్ కావాలనుకోండి మీరు ఏం చేస్తారు చెప్పండి, ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో అదే మీకు ఫిక్స్డ్ కాస్ట్. అవునా, మీకు ఫిక్స్డ్ కాస్ట్ లైన్ కి టోటల్ కాస్ట్ లైన్ కి గ్యాప్ అని చూసారా, ఫిక్స్డ్ కాస్ట్ లైన్ కి టోటల్ కాస్ట్ లైన్ కి అంటే దీనికి దీనికి మధ్యలో గ్యాప్ అని చూసారా, అదే మీకు ఏమవుతుందా వేరియబుల్ కాస్ట్. ఓకేనా, ఎందుకంటే మీరు ఇక్కడ గమనిస్తే ఆ గ్యాప్ అలా పెరుగుతుంది. ఎందుకంటే ఫిక్స్డ్ కాస్ట్ అలాగే ఉండిపోయి వేరియబుల్ కాస్ట్ పెరగడం వల్ల టోటల్ కాస్ట్ కూడా మెల్లమెల్లగా ఏమవుతుంది ఇంక్రీస్ అవుతుంది. ఆ గ్యాప్ ఏమవుతుంది మీకు వేరియబుల్ కాస్ట్ అవుతుంది. అర్థమైందా. ఇలా గ్రాఫికల్ గా కూడా మీరు ఏదైనా ఒక కాస్ట్ ని కావాలంటే కనుక్కోవచ్చు. కానీ ఇది పెద్ద తల్ల పేపర్, ఇది ఎవరు చేస్తారు ఇప్పుడు మరి ప్రతిసారి మనకి ఎగ్జామ్ లో గ్రాఫ్ పేపర్లు ఇస్తారు ఇది మనం ఇలా గీసుకోవడానికి అవదు. ఓకేనా, సో ఎగ్జామ్ లో మనకు అంత వాడడం కానీ బయట అయితే రియల్ లైఫ్ లో గ్రాఫికల్ ప్రెజెంటేషన్ ద్వారా కూడా కాస్ట్ ని ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఓకేనా, మీరేం గీయక్కర్లేదు కానీ మీకు బుక్ లో ఉంది యాక్చువల్గా చార్ట్స్ అన్ని ఇచ్చాడు, చూపిస్తాను చూడు. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫిక్స్డ్ కాస్ట్ ఎప్పుడైనా సరే టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ చూసాను అనుకోండి ఎప్పుడైనా స్ట్రైట్ గా ఉంటుందని చెప్పానా లేదు. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ లెక్కెట్టారు అనుకోండి ఏ రిలేషన్ ఉంటుందని చెప్పాను, ఇన్వర్స్ రిలేషన్. అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరిగే కొద్దీ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది తగ్గుతుంది. అంటే యూనిట్స్ ఎలా పెరిగే కొద్దీ ఇక్కడ ఎక్కడ ఉన్న ఫిక్స్డ్ కాస్ట్ మెల్లమెల్లగా ఎలా తగ్గుతుంది లేదు చెప్పండి. కానీ జీరో వస్తుంది ఎప్పుడైనా రాదు. అందుకే మీరు ఎప్పుడైనా బొమ్మ గీసేటప్పుడు ఇలా వెళ్ళిపోద్ది కానీ ఎక్కడ కింద టచ్ చేయకూడదు. టచ్ చేసారా అది తప్పుడు గ్రాఫ్ గీసినట్టు. ప్రతి గ్రాఫ్ లో చిన్న ముక్కకి అర్థం ఉంటుంది. ఇప్పుడు ఈ లైన్ కొంచెం అయినా కొంచెం కిందకి స్లాంట్ అయింది అనుకోండి ఎప్పుడో ఒకసారి తగిలేస్తుంది జీరో ఎక్స్ యాక్సిస్ కి. అలా తగలచ్చు ఎప్పుడైనా, మరి నువ్వు ఎన్ని యూనిట్స్ అయినా తయారు చేయాలి పర్ యూనిట్ కి మహా అయితే కాన్స్టెంట్ గా ఉండిపోవడం స్టార్ట్ అవుతుంది కానీ పర్ యూనిట్ కి జీరో కాస్ట్ అవుతుంది ఎప్పుడైనా అవ్వదు. అందుకే అది ఎప్పుడు టచ్ చేయదు కింద దాన్ని. అర్థమవుతుందా, ఇది పర్ యూనిట్ కి కావాలంటే. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎప్పుడైనా ఏమవుతారు, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అడుగుతుంది సేమ్ ఉంటుంది అవునా కదా. అందుకే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎప్పుడైనా ఎలా ఉంటుంది సేమ్. అర్థమైందా. వేరియబుల్ కాస్ట్ టోటల్ వేరియబుల్ కాస్ట్ ఏమవుతారా యూనిట్స్ పెరిగే కొద్ది పెరుగుతుందని చెప్పాను లేదా చెప్పండి. అందుకే ఇక్కడ చూసారు ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది చూసారా, ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది అనే దానికి కూడా ఒక మీనింగ్ ఉంది. ఇది జీరో నుంచి స్టార్ట్ అవ్వదు చూసారా, ఇది జీరో నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఏమీ తయారు చేయకపోతే అసలు వేరియబుల్ కాస్ట్ అవుద్దా అవ్వదు. అర్థమైందా లేదా చెప్పండి, క్లియరా కదా. టోటల్ కాస్ట్ లైన్ మీకు చెప్పాను నేను, ఇదిగో ఇలాగే కదా మనం కూడా గీసాం. ఈ రెండింటికి గ్యాప్ ఏమని చెప్పాను, ఈ రెండింటికి గ్యాప్ ఫిక్స్డ్ కాస్ట్ ఆబ్వియస్లీ. అర్థమైందా లేదా చెప్పండి, క్లియరా కదా. ఇది గ్రాఫికల్ ప్రెజెంటేషన్. అర్థమవుతుందా, క్లియరా. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను, వేరియబుల్ సెమీ వేరియబుల్ కాస్ట్ ని విడదీయాలనుకుంటే ఎలా విడదీయచ్చు అని చెప్పండి. డిఫరెన్స్ ఇన్ వేరియబుల్ డిఫరెన్స్ ఇన్ టోటల్ కాస్ట్ డివైడెడ్ బై డిఫరెన్స్ ఇన్ టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. అదే కదా రాశారు నేను నోట్స్ లో, అవునా కదా చెప్పండి. ఇప్పుడు దాన్ని వాడుకొని ఇప్పుడు మనం కొన్ని సమ్స్ చేద్దాం. ఓకే, సెకండ్ సమ్, ఫస్ట్ సమ్ నేను ఇంకా చెప్పలేదు, సెకండ్ సమ్ చెప్తున్నా. ఫస్ట్ సమ్ ఇంకా అవ్వలేదు, సెకండ్ సమ్ చదవండి. అసలు ఆ క్వశ్చన్ ఏం అడిగాడు చదవండి. అని మీకు చెప్పాను కాస్టింగ్ లో క్వశ్చన్ రీడింగ్ చాలా ఎక్కువ. ప్రశాంతంగా చదివి అది ఏం అడిగాడో చెప్పండి. రెండు సెట్ ఆఫ్ కాస్ట్ ఇచ్చాడు 2 కాన్సిక్యూటివ్ మంత్స్ అంటే 2 మంత్స్ ఇచ్చాడు. జనవరిలో 60 టేబుల్స్ తయారు చేస్తే ఎంత అయిందంట 1700 అయింది. 60 టేబుల్కి 1700 అయింది మొత్తం కలిపి. 70 టేబుల్ తయారు చేస్తే ఎంత అయిందంట 1900 అయింది. ఫస్ట్ అసలు నాకు చెప్పండి, ఇది ఫిక్స్డ్ కాస్టా వేరియబుల్ కాస్టా చూద్దాం. ఆ తయారవడానికి అయిన ఖర్చు. అరే ఫిక్స్డ్ కాస్ట్ అంటే టోటల్ ఎప్పుడైనా సేమ్ ఉండాలి కదరా, అవునా కదా. అక్కడ టోటల్ సేమ్ ఉందా, ఒకసారి 1700 ఉంది ఇంకోసారి 1900 ఉంది. సో ఇది ఫిక్స్డ్ కాస్టా కాదు. ఇది వేరియబుల్ కాస్టా కాదా ఎలా కనుక్కోవచ్చు అని చెప్పాను. పర్ యూనిట్ కి లెక్కెడితే సేమ్ ఉంది అనుకోండి అది ఏమవుతుంది వేరియబుల్ కాస్ట్ అవుతుంది. పర్ యూనిట్ కి ఎంత చూడండి, దానికి ఎంత దీనికి ఎంత. ఫస్ట్ దానికి ఎంత వచ్చింది 27 చిల్లర వచ్చిందా, ఫస్ట్ దానికా సెకండ్ దానికా 28.33 వచ్చింది. దీనికి ఇది వేరియబుల్ కాస్ట్ అవుతున్నప్పుడు అమ్ముతుంది. ఇది రెండు కాకపోతే దీని పేరు ఏంటి సెమీ వేరియబుల్ కాస్ట్. సెమీ వేరియబుల్ కాస్ట్ లో మనం ఎలిమెంట్స్ ని విడదీయగలమో విడదీయలేమో, విడదీయగలం. అవునా, ఎలా విడదీస్తామో కూడా చెప్పాను నేను మీకు, చెప్పానా లేదా చెప్పండి. ఎన్నో క్వశ్చన్ ఇది ఇల్లస్ట్రేషన్ రాసుకోండి, నోట్స్ పెట్టుకున్నారు కదా, ఒక 300 పేజీల నోట్స్ సాలిడ్ గా ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 2 నాకు చెప్పండి రా, అసలు ఆయన ఏమి ఇచ్చాడు 60 యూనిట్స్ కి. సార్ కాస్టింగ్ లో ఆన్సర్స్ ఎగ్జామ్ లో రాసేటప్పుడు ఫార్మాట్లు ఇవన్నీ బట్టి పట్టాలా. ఫార్మాట్ లో ఎవడైనా ఎగ్జామ్ లో రాదని చెప్పాడు అనుకోండి దాని మీద ఉసి. కాస్టింగ్ కి ఫార్మాటే ఉండదు, అర్థమైందా. కాస్టింగ్ కి ఫార్మాట్ ఉండదు, ఏ ఫార్మాట్ లేని దాన్నే కాస్టింగ్ అంటాం. అర్థమైందా, ఎవరికి నచ్చినట్టు అది చేసుకోవచ్చు, ఫైనల్ ఆన్సర్ వస్తే చాలు. అర్థమైందా, ఇలాగే రాయాలి ఇలా రాయాలి అలా ఏమి ఉండదు. కాకపోతే ప్రతిదీ అర్థమైనట్టు చూపించాలి అంతే, అది చూపించాలి.
ఓకేనా? నీకు మనసులో లెక్కెట్టుకుంటానంటే కుదరదు. ఇప్పుడు ఇక్కడ సెమీ వేరియబుల్ కాస్ట్ అని కనిపెట్టు, నువ్వు కనిపెట్టేసావు కదా, చెప్పు, అలా చెప్పకూడదు, అక్కడ చెప్పాలి అటు కనుక. ఇది పర్ యూనిట్ కూడా సేమ్ లేదు, టోటల్ కూడా సేమ్ లేదు, అంటే ఇది ఫిక్స్డ్ కాదు, వేరియబుల్ కాదు, ఇది సెమీ వేరియబుల్ అని రాసి అప్పుడు నీకు ఆన్సర్ స్టార్ట్ చేయాలి. అర్థమైందా? సో ఆన్సర్ ఎలా స్టార్ట్ చేయాలి? 60 యూనిట్స్ ఎంత అయిందని చెప్పండి రాడి. 70 యూనిట్స్ రా. సరే, ఇదేదో యారో మార్కులు పెట్టి గీస్తున్నారు కదా, ఇలా రాసుకోవచ్చు, రాసుకోండి, ఏ పర్లేదు, ఎవడేమాడు. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ రాస్తాను, ఏం రాస్తాను? దిస్ కాస్ట్ ఈజ్ నాట్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్. ఎందుకు? బికాస్ టోటల్ కాస్ట్ ఈజ్ నాట్ ద సేమ్. అంతేనా? చెప్పండి రా. మరి ఇప్పుడు సేమ్ పాయింట్ ఇంకోటి ఏం రాయాలి చెప్పండి. This cost is not in the nature of variable cost because ఏంటి? Cost per unit is not the same. అంతేనా? ఈ 2 పాయింట్స్ రాసి therefore this is ఏ కాస్ట్ అని తెలుస్తుంది? సెమీ వేరియబుల్ కాస్ట్. సెమీ వేరియబుల్ కాస్ట్ విడదీయాలంటే నేను ఏం చెప్పాను? అందులో ఒకటి కనుక్కోవచ్చు ఫస్ట్ మనం. ఏంటది? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఇన్ టోటల్ కాస్ట్ డివైడెడ్ బై డిఫరెన్స్ ఇన్ టోటల్ యూనిట్స్ అనా? ఎంత చెప్పండి? డిఫరెన్స్ ఇన్ టోటల్ కాస్ట్ అంటారా? 1900 మైనస్ 1700 అయినా డివైడెడ్ బై 70 మైనస్ 60 ఎంత చెప్తారా? 200/10 అంటే 20 రూపీస్ పర్ యూనిట్. ఇదేంటి? వేరియబుల్ కాస్ట్. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. అంతేనా? సబ్స్టిట్యూట్ దిస్ అమౌంట్. నేను ఎగ్జామ్లో ఎలా రాయాలో చెప్తున్నాను, ఓకేనా? దిస్ అమౌంట్ ఇన్ అదే ఏ మంత్ ఫిగర్స్ అవి? 2 నెలలు ఏవో ఇచ్చిండు కదా, జాన్ చెప్ప. ఇన్ జాన్యువరి ఫిగర్స్. జనవరి ఫిగర్స్ లో మీకు ఎంత ఖర్చు అవుతుందంటే మీరు ఏం చెప్పారు? అదే ఎన్ని యూనిట్స్కి రాదు? 60 యూనిట్స్ కదా. 60 యూనిట్స్కి అయ్యే టోటల్ కాస్ట్ ఎప్పుడైనా టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడైనా ఎలా చెప్పాలరా? టోటల్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్. టోటల్ కాస్ట్ ఎంత చెప్పాడు? 1700 ఈజ్ ఈక్వల్ టోటల్ వేరియబుల్ కాస్ట్ అంటే 20 ఇంటూ ఎన్ని యూనిట్స్ రా? ప్లస్ ఇది తెలియదు మనకి టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, which implies టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత వస్తుందా? అంతేనా? అంతేనా? పర్ యూనిట్ పర్ యానం? పర్ యూనిట్ పర్ యానమా? 2 కాదు, పర్ మంత్. మంత్ కదరా లెక్కెడుతున్నాం, అవునా? పర్ మంత్ అని. ఓకే, ఇప్పుడు చెప్పండి రా. కావాలంటే చెక్ చేసుకోవచ్చా? 70 యూనిట్స్ దగ్గర చెక్ చేద్దాం ఒకసారి. టోటల్ కాస్ట్ చెక్ చేద్దాం ఒకసారి, కరెక్ట్ కదా? టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది 70 యూనిట్స్ దగ్గర? 20 ఇంటూ 70 ప్లస్ 500 అయినా ఎంత? చెక్ చేయండి. సరిపోయిందా లేదా చెప్పండి రా. సరిపోయిందా లేదు? ఈ మాత్రం కొంచెం రాస్తే అవుతుంది. అసలు అయినా ఇది ఒకటి సెపరేట్ క్వశ్చన్ ఇవ్వడం అది కారణం ఇచ్చడానికి, మరి ఆ మాత్రం సాధేయాలి కదా మరి ఆడికోసం సాటిస్ఫాక్షన్. రాసారా? అరే దీన్ని నేను ఒక లీనియర్ ఈక్వేషన్ రూపంలో చూపిద్దాం. చిన్నప్పుడు ఎప్పుడు ఈక్వేషన్స్ నేర్చుకున్నాం లేదా చెప్పండి? పెద్ద భయపడిపోకండి, ఇక్కడ అంతేం ఉండదు. లీనియర్ ఈక్వేషన్ రూపంలో చూపిద్దాం అనుకుంటే నిన్న చెప్పండి. లీనియర్ ఈక్వేషన్ లో లెట్ x is equal to number of units, y is equal to total cost. అరే దీన్ని లీనియర్ ఈక్వేషన్ రూపంలో చూపిద్దాం అనుకుంటే y is equal to ఎన్ని యూనిట్స్ అయితే అన్ని యూనిట్స్ కి ఎంత అవుతారు వేరియబుల్ కాస్ట్? 20 రూపీస్ అని.
సో 20 ఇంటూ ఎక్స్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ఖచ్చితంగా ఎంత అవుతుంది ప్రతిసారి 500 అని. సో నేను దీన్ని y ఈజ్ ఈక్వల్ టు 20x ప్లస్ 500 అనొచ్చు. అంతేనే కదా, y అంటే టోటల్ కాస్ట్ రా, 20x అంటే ఎన్ని యూనిట్స్ అయితే అన్ని యూనిట్స్ రా, ప్లస్ 500 రూపీస్ ఫిక్స్డ్ కాస్ట్ రా. ఇప్పుడు ఏది ఇచ్చినా నాకు ఎన్ని యూనిట్స్ అడిగినా డైరెక్ట్ ఈక్వేషన్ ఏదో సరిపోతుంది లేదా చెప్పండి. అంతేనే కదరా ఈక్వేషన్. నేను ఇది కూడా రాసుకో, ఎగ్జామ్లో చూపించాలా అక్కర్లేదు, కానీ ఇక్కడ మెథడ్ ఉంటుంది, ఈక్వేషన్స్ లో కూడా సాల్వ్ చేయొచ్చు. ఇలాంటివి ఈక్వేషన్స్. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ ని డైరెక్ట్ గా ఈక్వేషన్స్ లో సాల్వ్ చేయడం ఎలా చూపిస్తాను, మన పద్ధతిలో కాకపోతే ముందుగా చెప్పాలి, అదేంటి చెప్తాను. ఇది ఓకేనా? ఓకేనా, మీరు నా చెప్పంటారా? జనరలీ కాస్ట్ ఈక్వేషన్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ as y is equal to ax plus b. ఓకే, y అంటే ఏంట్రా ఇప్పుడే చెప్పాను, ఏంట్రా టోటల్ కాస్ట్. x అంటే ఏంట్రా టోటల్ యూనిట్స్ అయినా. a అంటే ఏంట్రా వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అయినా. b అంటే ఏంట్రా ఫిక్స్డ్ కాస్ట్. అనొచ్చా లేదా చెప్పండి. ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ నాకు ఇలా తెలియదు అనుకోరా, డిఫరెన్స్ ఇన్ టోటల్ కాస్ట్ అవన్నీ తెలియదు అనుకోరా, అప్పుడు నేను ఏం చేస్తాను చెప్పండి, ఇలా ఇచ్చాను ఈక్వేషన్. ఎప్పుడైనా సరే ఇలాంటి ఈక్వేషన్ లోనే ఉంటుంది. మీరు నా చెప్పండి, ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ b ఈక్వేషన్ ని మీరు నా చెప్పండి ఒకసారి 60 యూనిట్స్ కి సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇన్ కేస్ ఆఫ్ 60 యూనిట్స్ అడేమి ఇచ్చేసాడు రా, టోటల్ కాస్ట్ ఇచ్చాడు కదా, ఎంతని చెప్పాడు మీరు నా చెప్పండి రా. y ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ b ని ఎలా రాయొచ్చు, 1700 ఈజ్ ఈక్వల్ టు ax అంటే ఎంత, a ఇంటూ 20 అనా, ఏ తెలియదు కదరా మనకి, అవునా కదా, ప్లస్ b ఏమో అది కూడా తెలియదు మనకి, అవునా కదా చెప్పండి. అంటే నేను దీన్ని 20a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1700 అనొచ్చా, మీకు అర్థం అవుతుందా? మరి నా చెప్పండి రా. సేమ్ అలాగే ఇన్ కేస్ ఆఫ్ 70 యూనిట్స్ అయితే ఏం చేయొచ్చు చెప్పండి రా, దీన్ని 1900 ఈజ్ ఈక్వల్ టు 30a ప్లస్ b ఏనా, 30a ప్లస్ b ఏనా, 30a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1900 అనొచ్చా. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం. ఏం చేయొచ్చురా, 2 మైనస్ 1 చేశాను అనుకో, బీకి బీ పోద్దా, 30a మైనస్ 20a అంత 30a మైనస్ 20 10a కదరా, 10a ఈజ్ ఈక్వల్ టు 1900 మైనస్ 1700 ఎంత, a ఈజ్ ఈక్వల్ టు దిక్కు మన పద్ధతి రా, ఎందాక చేసాం కదరా అది, ఇది ఈక్వేషన్ లో చూపించినాను. ఓకేనా, a ఈజ్ ఈక్వల్ టు 20. ఇప్పుడు a ఈక్వల్ టు 20 సబ్స్టిట్యూట్ ఇన్ ఏదో ఒక ఈక్వేషన్ చిన్నప్పుడు మ్యాథ్స్ చేసినట్టు కావాలంటారు అడిగి, ఇన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 20 ఇంటూ 20 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1700 ఏనా, b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1700 మైనస్ 20 ఏనా, a 60. ఏంటి తప్పేసాను ఎక్కడైనా, మరి ఇందాక చెప్పట్లేదేనా, ఇందాక నుంచి ఏంటి మరి ఇందాక 20 అని ఏం చెప్పారా మీరు, యూనిట్స్ కొత్త మెథడ్ బొక్క, ఇందాక నుంచి అడుగుతున్నాను కదరా ఎన్ని యూనిట్స్ అని, మరి అప్పుడు 20 అని చెప్తారు ఎట్రా, మరి అక్కడ 30 అని ఎలా చెప్పారు ఇందాక, నేను 60, నేను 10 గ్యాప్ ఉందని నాకు గుర్తుంది, పైన 20 అన్నారు కదా, కింద 30 అనుకున్నాను నేను, పైన 60 అంటే కింద 70 అయిపోయి ఏంటి. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 60a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1700 ఏనా, ఇక్కడ 70a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1900 ఏనా, ఇది మారదులే, 70 మైనస్ 60 అయినా 10 కదా, 10a ఈజ్ ఈక్వల్ టు 200, a ఈజ్ ఈక్వల్ టు 20 అంతే కదా. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, తెలివి 60 ఇంటూ 20 ప్లస్ b, అప్పుడు b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 500 ఏనా, కదా, a వచ్చేసింది b వచ్చేసింది. ఇప్పుడు ఈక్వేషన్ ఏంటి, therefore equation shall be y is equal to a plus bx లో y is equal to a అంత 20
ప్లస్ బి ఎంత 5. ఏఎక్స్ ప్లస్ బిలో వై ఈజ్ ఈక్వల్ ఎంత, అది ఏ ఈజ్ ఈక్వల్ ఎంత 20 ప్లస్ 5. అర్థమైందా? అదే కదా పైన కూడా రాసాం. ఓవర్ యాక్షన్ ఇదంతా. ఓకేనా? ఆడ ఇలాగ అడిగాడు అనుకోండి, ఇలాగే చేయాలి. ఇలాగ అడిగితే ఇలాగే చేయాలి. అమ్మా ఓకేనా? రాసుకోండి ఫాస్ట్ ఫాస్ట్ వచ్చింది. శ్రీకాకుళం నుంచి వచ్చా క్లాస్ కోసం. పెద్ద సమస్య వచ్చి పడింది. రాయండి ఫాస్ట్, రాయంట్రా ఫాస్ట్ గారే. ఈ మెథడ్ లో ఒక్క సమ్మైనా రాసుకుంటారా బాబు, మళ్ళీ మీకు తర్వాత ఎక్కడ ఉండవు ఈ మెథడ్ లో. ఫాస్ట్ గా రాసుకోండి. ఒక సమ్ రాయడానికి ఎందుకు రాసేపు మాట్లాడలేదు. ఏం మాట్లాడతారు రోజు అంతా పక్క పక్కనే ఉంటాయి మళ్ళీ. మన పిల్లలు రాలేదా? వస్తే ఏంట్రా 10 మంది రాలేదు. నేను వరుసగా ఏ 2 రోజులు ఒకే వ్యక్తిని ఒకే బెంచ్ లో చూడలేదు. అబ్బాయిలు ఓకే కానీ అమ్మాయిలు మరీ దారి. ఒక రోజు ఒకరు వెళ్తే ఇంక రోజు ఇంకా అలా అక్కడ ఉండరు. మళ్ళీ ఎవరో కొత్త వాళ్ళు వస్తారు. ఏ బ్యాచ్ చెప్తున్నాను కూడా నాకు అర్థం కాదు. నేను అట్లా ఉన్నారా? రాసారా ఫాస్ట్గా? ఈరోజు రేపు కూడా కాస్ట్గా అవుతుంది. మరి ఇప్పుడు అట్లీస్ట్ చాప్టర్ అవ్వకూడదు. రేపు అయిపోద్దా అంటే నాకు అయిపోద్ది. ఫస్ట్ చాప్టర్ ఫస్ట్. అయిపోయిందా? ఓకే. నెక్స్ట్ టైంకి వెళ్తున్నాను. ఒకసారి చూడు. ఇదంతా రాసిండు, మొత్తం సోదంతా రాసి లాస్ట్ ఆన్సర్ ఏం చెప్పాడు? ఆన్సర్ కదా 500 ఒకటి 20 ఒకటి చెప్పాడు. ఓకే, ఆ సోదంతా వదిలేయండి. అందుకే ఆ బుక్ లో చదవకండి ఇంకా ఆన్సర్లు. ఓకేనా? అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఏదో చెప్పాడు. గ్రాఫికల్ మెథడ్ మీకు చెప్పాను కదరా ఎలా ఉంటుంది. ఇప్పుడు ఈ మెథడ్ హై అండ్ లో మెథడ్. హై అండ్ లో మెథడ్ అంటే ఏంటి అది చెప్తాను. ఇప్పుడు వాడిన మెథడ్ ఏంటి? లీస్ట్ స్క్వేర్ మెథడ్ మీరు ఓఎం లో నేర్చుకుంటారు. ఇక్కడ మీకు అంత లేదు, సో అది వదిలేయండి, పక్కన పెట్టి. ఓకే, సో ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఆ థర్డ్ క్వశ్చన్ ఏంటో చదవండి ఒకసారి. క్వశ్చన్ చదవండి ఒకసారి. మళ్ళీ ఏమి ఇచ్చాడు మనకి? రకరకాల యూనిట్స్ ఇచ్చాడు, రకరకాల కాస్ట్ ఇచ్చాడు. ఆబ్వియస్లీ ఇవన్నీ వేరియబుల్. ఫిక్స్డ్ కాస్ట్ అయితే అసలు కాదు. వేరియబుల్ కాస్ట్ ఏమో చెక్ చేయండి ఒకసారి. పర్ యూనిట్ ఒకసారి చెక్ చేయండి. పర్ యూనిట్ చెక్ చేస్తారు నాకు ఒకసారి. వేరియబుల్ కాస్టా? కాదు. ఇప్పుడు నాకు చెప్పండి, ఇది ఎందులోకి రాదు కాబట్టి నాకు ఒకసారి క్లియర్ గా చెప్పండి. ఆలోచించి సెమీ వేరియబుల్ కాస్ట్ అని చెప్పాను. ఆఫ్ కోర్స్ అడు ఏమన్నాడు?
సెగ్రిగేట్ చేయండి రెండింటిని. అంటే సెమీ వేరియబుల్లో వేరియబుల్ ఏముంది, ఫిక్స్డ్ ఏముంది పెట్టదీయండి. యూజింగ్ ఏ మెథడ్ అని చెప్పాడు, హై అండ్ లో మెథడ్ ఒకటి, లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ కాస్త పక్కన పెట్టండి. హై అండ్ లో మెథడ్ అంటే ఏంటి? ఏం లేదు. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఏమున్నాయి? హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఏమున్నాయి? లోయెస్ట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఏమున్నాయి? ఈ రెండు ఫిగర్లు తీసుకొని సమ్ చేయాలి అంతే. అదే హై అండ్ లో మెథడ్. ఈ రెండు తీసుకున్నామా? ఈ రెండు తీసుకున్నాక మీరు నా చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ రెండింటికి మధ్యలో వేరియబుల్ కాస్ట్ విడదీయాలంటే నేను నాకు చెప్పిన ఫార్ములా ఏంటి? డిఫరెన్స్ ఇన్ టోటల్ కాస్ట్ డివైడెడ్ బై డిఫరెన్స్ ఇన్ టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. మరి టోటల్ కాస్ట్ అంటే 1,15,000 మైనస్ 97 అయినా కాదు చెప్పండి. ఎంత? 18,000 డివైడెడ్ బై డిఫరెన్స్ ఇన్ యూనిట్స్ అంటే ఎంత? అంటే ఎంత? ఇంతేనా కాదా చెప్తాం? అవునా కదా? ఇదేంటిది? వేరియబుల్ కాస్ట్. మరి దీన్ని తీసుకెళ్ళి ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫిక్స్డ్ కాస్ట్ వస్తుంది కదా. దేంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం? 6,000 లో చేద్దాం. 6,000 ఇంటూ 9 అంటారా? 54,000 అయినా. అవునా కదా? 97,000లో 54 తీసేయండి రా. ఎంత మిగిలింది? 43 అయినా. సో ఫిక్స్డ్ కాస్ట్ అంత 43 అయిపోయింది. అది దిక్కు మన క్వశ్చన్. ఇంత ఆన్సర్. ఓకేనా? సో 9 పర్ యూనిట్ ఒకటి, 43,000 ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసినా 43 వస్తుంది. ఆ రెండిట్లో చేసి చూపిస్తున్నాడు. అర్థమైందా లేదా చెప్తుంటారు? క్లియరా కాదా? ఇదేమైనా మళ్ళీ నోట్స్ రాస్తారా? అక్కర్లేదు కదా. ఓకే, అగండి. లీనియర్ ఈక్వేషన్ మెథడ్ ఎలా చేయాలో నేను చెప్పాను కదా, ఇప్పుడే చెప్పాను. వెరైటీగా చెప్పాం కదా మనం. ఒకటి ఏదో దిక్మల మెథడ్ ఒకటి చెప్పాం కదా, అది అలా చేద్దాం. ఇప్పుడు ఈక్వేషన్ చేద్దాం. నాకు చెప్పండి రా. లీనియర్ ఈక్వేషన్ మెథడ్ లో రాయాలంటే ఫస్ట్ మీరు ఈక్వేషన్ ఎలా రాసుకోవాలి? y is equal to ax plus b రాసుకుంటారా? ఫస్ట్ రాసుకోండి. ఆ ఈక్వేషన్ మెథడ్ లో మనం చేద్దాం. హై అండ్ లో మెథడ్ అర్థమైంది కదా. మరి హై అండ్ లో మెథడ్ మీరు ఒకసారి రాసుకోండి. ఒకసారి పని చేయండి. ఫస్ట్ ఇల్లస్ట్రేషన్ 3 అని హెడ్డింగ్ పెట్టుకోండి. అందులో హై అండ్ లో మెథడ్ అని రాసుకోండి. దాని మీనింగ్ చెప్పేస్తాను. తర్వాత సమయం అవసరం లేదు, మీనింగ్ ఒకటి రాసేచ్చు. హై ఆర్ లో మెథడ్ అని రాసుకోండి. 5 నిమిషాలు పక్క హై ఆర్ లో మెథడ్ రాసుకోండి. అక్కడ రాసుకోండి. ఫస్ట్ ఏం రాస్తారంటే ఇన్ దిస్ మెథడ్ highest number of units and the lowest number of units are taken. Highest number of units and the lowest number of units are taken. Highest number of units and the lowest number of units are taken. And then మిగతాదంతా మామూలే. అండ్ దెన్ మిగతాదంతా మామూలే. రాసుకుంటారా? తెలుగులో రాయాల్సిన అవసరం లేదురా. వాట్సాప్ లాంగ్వేజ్ వచ్చు కదరా. మిగతాదంతా మామూలే. అమ్మా ఎలా చెప్పాలరా ఒకటి. మిగతాదంతా మామూలే కదరా. మామూలే అంటే ఏంటి? ఇలా రాయండి. మిగతాదంతా మామూలే అంటే ఏం చేస్తారు? కింద డిఫరెన్స్ ఇన్ టోటల్ కాస్ట్ బై డిఫరెన్స్ ఇన్ టోటల్ యూనిట్స్. అంతేనా? ఇప్పుడు ఏమొస్తుంది? వేరియబుల్ కాస్ట్ బై యూనిట్ వస్తుంది. మిగతాదంతా మామూలే అని రాసి రాసుకుంటారా. నోట్స్ రేపు పొద్దున్న తీసినా అర్థం అవ్వాలి మీకు. అక్కడ ఎవడో చూసి ఇది ఇంగ్లీష్లో లేదని అడగడు. రాసుకోండి ఫాస్ట్. ఓకేనా? ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్ మెథడ్ లోనే కదా సాల్వ్ చేద్దాం అనుకున్నాం. ఇది నేను చేయట్లేదు మళ్ళీ, ఇది నార్మల్ క్వశ్చన్. లీనియర్ ఈక్వేషన్ మెథడ్ ఎలా చేస్తాను చెప్పండి రా. ఫస్ట్ ఏం చేస్తారా? హెడ్డింగ్ పెట్టుకోండి లీనియర్ ఈక్వేషన్ మెథడ్ అని. లీనియర్ ఈక్వేషన్ మెథడ్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఫస్ట్ ఏం చేయాలి మీరు? y is equal to ax plus b. అందులో y ఏంటో, a ఏంటో, x ఏంటో, b ఏంటో రాయండి. ఎవరు కాదు ఎవరికి వాళ్ళు రాయాలి. 4 పేర్లు చెప్పాం కదా మనం. y అంటే ఏంటి? టోటల్ కాస్ట్ రాయండి. y is equal to టోటల్ కాస్ట్. ఫాస్ట్ రాయాలి. x is equal to ఏంటి? నెంబర్ ఆఫ్ యూనిట్స్. వేరియబుల్ కాస్ట్. x is equal to నెంబర్ ఆఫ్ యూనిట్స్. a is equal to ఏమవుతుంది? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. b is equal to ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ కాదు, పర్ పీరియడ్. ఏ పీరియడ్కి ఇస్తే ఆ పీరియడ్కి. మంత్ అయితే మంత్, ఇయర్ అయితే ఇయర్, ఏదైతే. ఓకేనా? 4 పేర్లు రాసారా? ఇప్పుడు మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలా లేదా చెప్పండి. మనం ఏ ఈక్వేషన్స్ తీసుకున్నాం? 8,000 ఒకటి, 6,000 ఒకటి. ఈ రెండే కదా తీసుకున్నాం. y అంటే ఇప్పుడే చెప్పారు కదా మీకు టోటల్ కాస్ట్ అని. అంటే 1,15,000 ఈజ్ ఈక్వల్ టు ax, a ఇంటూ 8,000 యూనిట్లు ప్లస్ b. అవునా కదా చెప్పండి రా. రెండో ఈక్వేషన్ రా.
97,000 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 6,000 ప్లస్ బి అనా? చెప్పండి రా. ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ ఏం చేద్దాం? 1 - 2 చేస్తే బికి బి పోద్ది, 2,000 ఏ మిగులుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది? 18,000 అవుతుంది. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 9 చెప్పండి ఫ్రెండ్స్. ఏ అంటే నథింగ్ బట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత వచ్చింది? 9 రూపీస్. మరి దీన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ ఇన్ మీ ఇష్టం, ఎందులో కావాలంటే అందులో సబ్స్టిట్యూట్ చేసుకుని నేను 1లో చేస్తాను. 1లో చేస్తే 8,000 ఇంటూ 9 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1,15,000. బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 43,000. బి అంటే నథింగ్ బట్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 43,000. ఈక్వేషన్ రూపంలో రాయాలంటే ఇప్పుడు ఫైనల్గా ఏం రాస్తాం? y ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి అంటే నథింగ్ బట్ y ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 9x ప్లస్ బి అంటే 43,000 అని క్లోజ్ చేయాలి ఆన్సర్. కదా ఈక్వేషన్ రూపంలో చెప్పాలంటే, అవునా కదా? అర్థమైందా? సైడ్కి రాస్తే మీకు ఇబ్బంది కదా ఇక్కడ. ఓకేనండి. ఇప్పుడు నాకు డౌట్ రా, మనకు కొంచెం అయినా ఇంట్రెస్ట్ ఉంటే మనం ఏం చేస్తాం? సరదాగా ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 7,000 యూనిట్లు. 7,000 యూనిట్లకి ఎంత అవ్వాలి మీ లెక్క ప్రకారం కాస్ట్? 7,000 ఇంటూ 9 అంటే ఎంత? 63. 63కి ఏం కలపాలి మనం? కలపండి. అదే పెద్ద సమస్య వచ్చి పడింది. 1,10,000 రావట్లేదే. అంటే మీరు తీసుకున్న ఫిగర్లు బట్టి మారిపోవచ్చు. అందుకనే ఇక్కడ మనం హయ్యర్ లోవర్ వాల్యూస్ తీసుకొని చేసాం కాబట్టి ఇది వచ్చింది ఆన్సర్. ఇంకో 2 వాల్యూస్ తీసుకొని ఇంకోటి. సరే అయితే ఇది ఇప్పుడు సెమీ వేరియబుల్ కాస్ట్ కాదా అయితే? ఎందుకంటే మరి ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్కడైనా రావాలి కదా, అవునా కదా? చెప్పంటారా? సెమీ వేరియబులే. సెమీ వేరియబుల్ అంటే ఎగ్జాక్ట్ గా అందులో ఈ రెండే ఉండాలని లేదు, ఇంకేదైనా ఎలిమెంట్ కూడా ఉండొచ్చు. అర్థమైందా? ఇలా 3-4 ఈక్వేషన్లు ఇచ్చినప్పుడు మనకి ఇంకేదైనా ఎలిమెంట్ కూడా ఉండొచ్చు. కాబట్టి అప్పుడు సేఫ్ సైడ్ మీరు ఏం చేయాలి? హయ్యర్ది లోవర్ది తీసుకొని చేసేయండి అంతే. మీరు ఈ 2 తీసుకుందాం పోతే పోయిందని చేశారు అనుకోండి, ఆన్సర్ రాదు. అర్థమైందా? ఎందుకంటే ఎవడైనా ఈ 2 తీసుకొని చేశాడు అనుకోండి, డిఫరెన్స్ ఇన్ టోటల్ కాస్ట్ ఏమవుతుంది? 5,000. డిఫరెన్స్ ఇన్ టోటల్ యూనిట్స్ ఏమవుతుంది? 1000. 5,000/1000 ఎంత? 5. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 5 రూపాయలు అవుతుంది ఆ రెండింటి బట్టి చూస్తే. అర్థమైందా? అందుకే మీరు హైయెస్ట్ లోయెస్ట్ తీసుకొని చేస్తారు. ఓకేనా కదా? చెప్పండి, క్లియరా కదా? మళ్ళీ చెప్తున్నాను ఎందుకు సార్ అంటే దాంట్లో చాలా రకాల ఎలిమెంట్స్ ఉంటాయి కదా. మనకి డైరెక్ట్ గా ఎగ్జామ్ లో సార్, ఇప్పుడు ఎగ్జామ్ లో ఇప్పుడు 8 ఇచ్చాడు, 6 ఇచ్చాడు, 7 అడిగాడు, అప్పుడు ఏం చేయాలి సార్? అప్పుడు ఇలాగే చేయండి. 8, 6 తీసుకొని చేస్తారు. ఆ వాల్యూస్ వస్తాయి కదా, 7,000 సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వస్తుంది. అదే వేసేయండి ఆన్సర్. ఇలా సెపరేట్ కేసెస్ ఉంటాయంటే అప్పుడు ఏం చేయలేడు దానికి ఎవడు ఏమీ చేయలేడు. దాన్ని ఏమి రిలేషన్ ఎవడు ఏం కనుక్కోలేడు. అర్థమైందా? సో మీరు అసలు అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను. సో ఈక్వేషన్ ఎదుగో y ఈజ్ ఈక్వల్ టు 9x ప్లస్ 43,000 రాసేది హ్యాపీ. అర్థమైందా లేదా చెప్తుంటారు? క్లియరా కాదా? ఓకే, అందరు హెడ్డింగ్ పెట్టుకోండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఒక 4-5 స్టార్ మార్కులు పెట్టుకోండి. 4-5 స్టార్ మార్కులు పెట్టుకొని హెడ్డింగ్ పెట్టుకోండి. కాస్ట్ షీట్. కాస్ట్ షీట్. కాస్ట్ షీట్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. కాస్ట్ షీట్. ఇప్పుడు ఎవరు రాయకండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసి, ఈరోజు టైం అయిపోతుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నేను. తర్వాత మీరు ఏం చేస్తారంటే నోట్స్ లో ఈరోజు అందరూ అది చూడకుండా రాయాలి. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే ఆ కాస్ట్ షీట్ ని బేస్ చేసుకునే మనం సమ్స్ చేయబోతున్నాము. ఆ కాస్ట్ షీట్ రాకపోతే మీకు ఒక్క మార్క్ కూడా రాదు. కాస్ట్ షీట్ సమ్ ఇస్తే 10 మార్కులకి ఇస్తాడు ఈజీగా. 10 మార్కులకి సమ్ అంటే మామూలు విషయం కాదు. సో కాస్ట్ షీట్ ఫార్మాట్ అలాగే ఉంటుంది. ఓకే, సో జాగ్రత్తగా వినండి. కాస్ట్ షీట్ ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎంత ఉందో లెక్కెట్టాలంట. ఫస్ట్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని ఒక దగ్గర పెట్టాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో డైరెక్ట్ మెటీరియల్ ఉంటాయి, డైరెక్ట్ లేబర్ ఉంటాయి, డైరెక్ట్ ఎక్స్పెన్స్ అనే హెడ్ ఉంటుంది. మనం రాసామా లేదో చెప్పండి. ఫస్ట్ డైరెక్ట్ మెటీరియల్ అంటే, మెటీరియల్ అంటే ఏ మెటీరియల్ గురించి మాట్లాడుతున్నాను నేను? ఫస్ట్ రా మెటీరియల్ గురించి మాట్లాడుతున్నాను. ఓకేనా? సో రా మెటీరియల్ ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ఎంత ఉందో చూడాలంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర
₹1,00,000 వర్త్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ ఉన్నాయి. కొత్తగా 10 లక్షలు పెట్టి కొత్త రా మెటీరియల్స్ కొన్నాను. యాడ్ చేస్తామా లేదా చెప్పండి? 1,00,000 ఆల్రెడీ ఉన్నాయి, 10 లక్షలు పెట్టి కొత్త కొన్నాను. క్లోజింగ్ లో 50,000 మిగిలిపోయి. అంటే ఎంత వాడేశానంటే మీకు ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు ఏం చెప్తారు? 1,00,000 ఉండేది, 10 లక్షలు పెట్టి కొన్నాను, అందులో 50,000 మిగిలిపోయి. మిగతాదే కదా వాడేశానని అర్థం. ఎంత వాడేశాను నేను? 10,50,000. ఒప్పుకుంటారా లేదా చెప్పండి నాకు. నేను ఏమన్నానంటే, ఎంత మెటీరియల్స్ కన్స్యూమ్ చేసామని ఎవరైనా అడిగారు అనుకో, రేపు పొద్దున్న ఈ పెన్నులు ఏవో 100 బ్యాచ్ తయారు చేసావంట కదరా, ఈ 100 బ్యాచ్ల పెన్నులు తయారు చేయడానికి నువ్వు ఎంత మెటీరియల్ వాడేవరా అని ఎవరైనా అడిగాడు అనుకో, నేను ఏం చెప్పాలి? అరే ఓపెనింగ్ లో ఎంత ఉండేవరా, కొత్తగా ఇవి కొనుక్కున్నాను, మైనస్ ఎంత మిగిలేదా అంటే మిగతాదంతా వాడేసినట్టేనా కదా చెప్పండి, అవునా కదా? సో ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ ప్లస్ పర్చేసెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ చేస్తే మనకి ఏమొస్తుంది? రా మెటీరియల్ కన్స్యూమ్డ్ ఎంతో తెలుస్తుంది. అర్థమైందా? మరి ఎక్స్ట్రాగా మధ్యలో ఇంకోటి ఏదో ఉంది, డైరెక్ట్ చార్జెస్ రిలేటెడ్ టు రా మెటీరియల్. ఆ రా మెటీరియల్ కోసం ఇంకేదైనా ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టారనుకోండి, ఫ్లైట్ ఇన్వర్ట్స్ ఇలాంటివి ఏమైనా రా మెటీరియల్ కోసమే స్పెషల్ గా పెట్టిన ఖర్చు ఏమైనా ఉన్నాయనుకోండి, అది కూడా యాడ్ చేయండి, ఆ ఖర్చు కూడా. అర్థమైందా లేదా చెప్పండి? ఇప్పుడు 10,50,000తో పాటు ఈ రా మెటీరియల్ కోసం ఎక్స్ట్రాగా 10,000 దేనికో ఖర్చు అయింది అనుకోండి, దానికోసమే ఆ మెటీరియల్ కోసమే ఖర్చు అయింది అనుకోండి, మొత్తం కలిపి ఎంత ఖర్చు అయిందంటే మీరు ఏం చెప్పాలి? 10,60,000 ఖర్చు అయిందని చెప్పాలి. అర్థమైందా లేదా చెప్పండి? సో మీ కాస్ట్ షీట్ ఎప్పుడైనా సరే మెటీరియల్స్ తో స్టార్ట్ అవుతుంది. కాస్ట్ షీట్ మెటీరియల్స్ తో స్టార్ట్ అవుద్ది, ప్రాఫిట్ తో ఎండ్ అవుద్ది. అదే ప్రాఫిట్ సేల్స్ తో ఎండ్ అవుద్ది చివరికి. మనకి ఎప్పుడు ఏంటి అన్నమాట, సేల్స్ తో స్టార్ట్ చేస్తాం, సేల్స్ నుంచి ఖర్చులన్నీ తీసుకొని ప్రాఫిట్ తీసుకొస్తాం. ఇది అలా కాదు, అన్ని ఖర్చులు రాస్తాం, లాస్ట్ కి సేల్స్ మైనస్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. అర్థమైందా లేదా చెప్పండి రా, క్లియరా కదా? సో ఫస్ట్ కాస్ట్ లో ఫస్ట్ మీరు రాయాల్సింది ఏంటో, డైరెక్ట్ మెటీరియల్. డైరెక్ట్ మెటీరియల్ కోసం ఏం రాయాలరా? ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ప్లస్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ప్లస్ ఇంకేమైనా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ దానికోసమే రా మెటీరియల్ కోసమే ఖర్చు అయితే అవన్నీ ఏం చేయాలి? మీరు దానికి యాడ్ చేయాలి. అందరికి ఇక్కడ వరకు ఓకేనా కదా చెప్పండి. దానికి డైరెక్ట్ లేబర్ ఏదైనా ఉంటే యాడ్ చేయాలంట. డైరెక్ట్ లేబర్ అంటే ఏంటరా? ప్రొడక్ట్ తయారు చేయడానికి డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిన లేబర్ తాలూకా జీతాలే కదరా, అవునా కదా చెప్పండి? మీకు చెప్పాను, వాచ్మెన్ కూడా అవసరమే, కానీ వాచ్మెన్ కి ఇచ్చే జీతాలు డైరెక్ట్ లేబర్ లో ఉంటాయా? ఉండవు. ఈ పెన్ తయారు చేయడానికి ప్రొడక్షన్ లో పనిచేసే పనులందరి తాలూకా వేజెస్ అన్ని ఇందులోకి వస్తాయి, డైరెక్ట్ లేబర్ లోకి వస్తాయి. అర్థమైందా లేదా చెప్పండి? సో డైరెక్ట్ లేబర్ అందరికి ఓకేనా కదా? డైరెక్ట్ లేబర్ కూడా అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను. చాలా తక్కువ ఉంటాయా డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే? రాయల్టీస్, లైసెన్స్ ఫీజులు, ఫ్రాంచైజ్ ఫీజులు ఇవన్నీ డైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతాయి అన్న, ఇవి కూడా కలిపేయాలంట. సో 3 డైరెక్ట్లు కలిపేసాను లేదా? 3 డైరెక్ట్లు కలిపేసిన తర్వాత మిగతా 4ది ఏంట్రా? ఓవర్ హెడ్స్. చెక్ చేయండి ఒకసారి. మీకు నిన్న అన్ని కాస్ట్స్ గురించి రాయించాను, ఓపెన్ చేయండి ఒకసారి నోట్స్, ఓపెన్ చేయండి. నేను రాయించినప్పుడు 4 ఏ రాసాను చెప్పండి? మెటీరియల్, లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఓవర్ హెడ్స్. మెటీరియల్ లేబర్ లో కూడా ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్ తీసుకెళ్ళి ఎందులో తోస్తాను నేను? ఓవర్ హెడ్స్ మీద తోస్తాను. సో ఓవర్ హెడ్స్ అన్ని పక్కన పెట్టేస్తే మిగతా ఏం మిగిలేదు? డైరెక్ట్ మెటీరియల్ మిగిలింది, డైరెక్ట్ లేబర్ మిగిలింది, డైరెక్ట్ ఎక్స్పెన్స్ మిగిలింది. ఈ మూడింటిని కలిపి ప్రైమ్ కాస్ట్ అంటాం. ప్రైమ్ కాస్ట్ అంటే ఇది తయారు చేయడానికి ఈ వస్తువుకి ముఖ్యంగా అవసరమైన ఖర్చుల్ని ప్రైమ్ కాస్ట్ అంటాం. డైరెక్ట్ గా ఇవన్నీ అవసరం ఈ ప్రొడక్ట్ తయారు చేయడానికి. ఒక ప్రొడక్ట్ తయారు చేయడానికి డైరెక్ట్ గా అవసరమే. ఒక బిర్యానీ తయారు చేస్తాం డైరెక్ట్ గా అవసరమే, అంటే రైస్, బిర్యానీకి చికెన్, తర్వాత తయారు చేసే వాటి షెఫ్స్ తాలూకు శాలరీలు, తర్వాత దీనికి ఏదైనా రాయల్టీలు, ఫ్రాంచైజ్ ఫీజులు పే చేస్తే అవి. దీనికి గ్యాస్ ఎంత వాడావు, లేకపోతే దీనికి కరెంట్ బిల్ ఎంత కట్టావు, దీనికి రెంట్ ఎంత కట్టావు, ఇవన్నీ ఓవర్ హెడ్స్. అది పక్కన పెట్టి ముందు డైరెక్ట్ గా బిర్యానీ తయారీ కోసం కావాల్సిన ఖర్చులు మాత్రమే నేను లెక్కెళ్తున్నా. అర్థమైందా లేదా చెప్పండి రా, క్లియర్ కదా? డైరెక్ట్ మెటీరియల్స్ ఎప్పుడు డైరెక్ట్ గా రాసికూడదు, దాంట్లో మళ్ళీ సబ్ పార్ట్స్ ఉన్నాయి. ఏంటది? ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ ప్లస్ ఏం చేయాలి? పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్స్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ ప్లస్ ఏదైనా డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఉంటే కలిపితే అప్పుడు మనకి డైరెక్ట్ మెటీరియల్ కన్స్యూమ్ వస్తుంది. అందరికి ఓకేనా కాదు? ఓకేనా? ఇక్కడ వరకు అయిందిరా. మనకి ఇప్పుడు వచ్చిన దాన్ని ఏమంటాం మనం? ప్రైమ్ కాస్ట్. ఇక్కడ నేను విడదీశాడు కానీ మామూలుగా కాస్ట్ షీట్ అంటే ప్రైమ్ కాస్ట్ కి వెంటనే స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు కాస్ట్ షీట్ రాసేటప్పుడు నాకు మధ్యలో ఈ బాక్స్ గ్యాప్ ఉండకూడదు. ప్రైమ్ కాస్ట్ అయిపోయిన వెంటనే దాన్ని నెక్స్ట్ ఇది యాడ్ చేసేయాలి, అంతే. లైన్కి వెళ్ళిపోవాలి అలా. ఓకేనా? ప్రైమ్ కాస్ట్ వచ్చిందా? ఇప్పుడు దానికంట యాడ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్. ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ అంటే ఏంటని నిన్న రాయించానా లేదా? ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ మీకు నిన్న ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అని రాయించానా? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కి ఇంకో పేరు రాసుకోండి, ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ అని. నిన్న అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ రాశారు రాయలేదా? అందులో ఫస్ట్ ఏం రాశారు? ఫ్యాక్టరీ అని రాశారు, ప్రొడక్షన్ అని రాశారు. దానికి స్లాష్ ప్రొడక్షన్ అని రాసుకోండి. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అన్నా ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ అన్నా ఒకటే. మీరు నా చెప్పండి రా, నిన్న పోనీ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అని రాశారు కదా, అంటే ఏంటో చెప్పాను కదా, అదేంటో చదివేసి చెప్పండి.
ఫ్యాక్టరీలో మనకు అయ్యే పెంట ఖర్చులన్నీ తీసుకొచ్చి ఫ్యాక్టరీ ఓనర్స్ లో వేస్తామా? ఫ్యాక్టరీలో ఉండే వాచ్మెన్ జీతాలు, ఫ్యాక్టరీలో ఉండే సూపర్వైజర్కి ఇచ్చే జీతాలు, ఫ్యాక్టరీలో కరెంట్ బిల్లు, ఫ్యాక్టరీ తాలూకు రెంట్, ఇవన్నీ ఇందులోనే ఉంటాయి లేదా చెప్పండి? ఇవన్నీ కూడా ఫ్యాక్టరీలోనే ఖర్చు అవుతున్నాయా లేదా చెప్పండి? అంటే ఇవన్నీ ప్రొడక్షన్ కోసమే ఖర్చు అవుతున్నాయా లేదా చెప్పండి? సేల్స్ ఆఫీస్, మెయిన్ ఆఫీస్ అవన్నీ వదిలేదు, ఫ్యాక్టరీలోనే ఇంకా పెంట ఖర్చులు ఏమో ఉన్నాయి, అవన్నీ కూడా ప్రైమ్ కాస్ట్ యాడ్ చేయాలంట. నెక్స్ట్ యాడ్ చేస్తే అంట మీకు వచ్చేదాన్ని ఏమనాలంట? వర్క్స్ కాస్ట్ లేదా ఫ్యాక్టరీ కాస్ట్ అన్న. నేను ఫ్యాక్టరీ కాస్ట్, ప్రైమ్ కాస్ట్ అయిపోయింది. ప్రైమ్ కాస్ట్ లో 3 ఉన్నాయి. ఏంటంటే అవి? డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అయిపోయింది. ప్రైమ్ కాస్ట్ కి ఇప్పుడు ఒకటి యాడ్ చేస్తాను. ఏంటది? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అనొచ్చు, వర్క్ ఓవర్ హెడ్స్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఇప్పుడు ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ అన్నా, అక్కడ మీ బుక్లు ఉన్నాయి కదా, మీ బుక్ లో రాసుకోండి. అక్కడ ఏమని రాసుకుంటారంటే దీనికి ఇంకా పేర్లు ఉన్నాయి. ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ అన్నా, వర్క్ ఓవర్ హెడ్స్ అన్నా, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అన్నా, అవన్నీ ఒకటేరా, అవన్నీ ఒకటే. ఇవన్నీ కలిపాక అంటే ప్రైమ్ కాస్ట్ కి కలిపితే మనకు వచ్చే ఫిగర్ ఏమనాలంటే మనం వర్క్స్ కాస్ట్ అనాలి. వర్క్స్ కాస్ట్ లేదా ఫ్యాక్టరీ కాస్ట్ లేదా దీన్ని గ్రాస్ వర్క్స్ కాస్ట్ అని కూడా అంటారు. ఇంకో పేరు రాసుకోండి, గ్రాస్ వర్క్స్ కాస్ట్. అర్థమైందా లేదా చెప్పండి రా, క్లియరా కాదా? ఓకే, అంటే ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ కూడా కలిపేసాం. ఇప్పుడు గ్రాస్ వర్క్స్ కాస్ట్ వచ్చింది. ప్రొడక్ట్ పూర్తిగా తయారైపోయిందా అంటే ఇంకేమైనా ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఉందేమో మనకు తెలియదు. బేసిక్ గా ఇక్కడ వరకు అయితే తయారైంది, ఇక్కడ వరకు అయితే ఖర్చులు ఎంత అయ్యాయి రాసాము. దీనికంట మీరు కొన్ని ఓపెనింగ్ యాడ్ చేయాలంటే క్లోజింగ్ మైనస్ చేయాలంటే. అదేంటి సార్, ఇందాకలే కదా ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ యాడ్ చేసి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ మైనస్ చేస్తామా లేదా? ఇందాక రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ కనుక్కునేటప్పుడు మనం ఏం చేసాం? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్, దానికి పర్చేజెస్ యాడ్ చేయండి, మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ మైనస్ చేసేయండి అన్నాను. అవన్నీ రా మెటీరియల్స్. ఇప్పుడు నాకు కావాల్సిన ఏంటి? వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అంటే ఏంటి తెలుసా? ఇయర్ ఎండ్ అయిందిరా, తయారవుతున్నాయి గూడ్స్, పూర్తిగా తయారైపోతాయా? ఇయర్ ఎండ్ 31st March అయినప్పటికీ కరెక్ట్ ప్రొడక్షన్ అయిపోతే ఏంటి? అలా అవ్వదురా. కొన్ని సగం సగం తయారయ్యి ఆగుంటాయా లేదా చెప్పండి 31st March కి. వీటిని ఏమనాలి మనం? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనాలి. ఇవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెంటనే మళ్ళీ ఖర్చు పెట్టినప్పుడు ఈ ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కూడా ఫస్ట్ కంప్లీట్ చేసాం కదా, నెక్స్ట్ దానికి వెళ్తాం మనం. అరే ఒక పెన్ను సగం తయారైంది, రాత్రి అయిపోయింది, ఫ్యాక్టరీ మూస్తారు, రేపు పొద్దున్న లేసాక వచ్చాక ఈ పెన్ను వదులుతుంది. ముందు ఏం చేస్తాం? ఈ పెన్నే తయారు చేసి నెక్స్ట్ అప్పుడు మిగతా వాడికి వెళ్తాం లేదా? సో ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మీద కూడా ఖర్చులు పెట్టుంటారు ఈ సంవత్సరం, అవునా కదా చెప్పండి? సో ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యాడ్ చేసి మళ్ళీ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి కొన్ని మిగిలిపోయి ఉంటాయి లేదా, మళ్ళీ ఇంకొన్ని మిగిలిపోయింటాయి కదా, అది క్లోజింగ్ స్టాక్ అయినా కదా చెప్పండి. క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మళ్ళీ మనం ఏం చేయాలి? మైనస్ చేసి. మీరు అకౌంట్స్ లో మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఇక్కడ ఏం వేస్తాం చెప్పండి? సేల్స్. ఇక్కడ ఏం వేస్తాం? ఇక్కడ ఇక్కడ తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్. నేను ట్రేడింగ్ పీరియడ్ కలిపేసేస్తే ఇక్కడ నెట్ ప్రాఫిట్ ఉంటుందా లేదా చెప్పండి? అవునా? నేను ఇవన్నీ చేస్తున్నాను, నేను ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. అవన్నీ యాడ్ చేయడానికి ఓపెనింగ్ స్టాక్ ఏం చేస్తాను? నేను యాడే చేస్తాను. క్లోజింగ్ స్టాక్ ఏమైనా ఉంటే ఇది వస్తే ఏమవుతుంది? మైనస్ ఫిగర్ అవుతుంది లేదా చెప్పండి? అదే చేస్తున్నాను. ఓపెనింగ్ స్టాక్లన్నీ యాడ్ చేస్తున్నాను, క్లోజింగ్ స్టాక్లన్నీ మైనస్ చేస్తాను. క్లోజింగ్ స్టాక్ లో 3 రకాల క్లోజింగ్ స్టాక్. రా మెటీరియల్స్ లో కొన్ని మిగిలిపోవచ్చు, కొన్ని ఏమో సగం సగం తయారై వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లాగా మిగిలిపోవచ్చు, కొన్ని పూర్తిగా తయారైపోయి ఫినిష్డ్ గుడ్స్ కూడా మిగిలొచ్చు. ఇప్పటికి ఇది డిస్కస్ చేశాను నేను ఆల్రెడీ, ఇప్పుడు ఇది డిస్కస్ చేస్తున్నాను. ఇంకోటి ఉంది, అది కూడా రాస్తాను. అర్థమైందా లేదా చెప్పండి రా, క్లియరా కాదా? సో ప్రైమ్ కాస్ట్ వచ్చింది కదా, ప్రైమ్ కాస్ట్ తర్వాత మీరు ఏం చేశారు చెప్పండి? ప్రైమ్ కాస్ట్ ఏం యాడ్ చేశారు? ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ యాడ్ చేశారు. యాడ్ చేశాక దాన్ని ఏమనాలి మనం? వర్క్స్ కాస్ట్ లేదా గ్రాస్ వర్క్స్ కాస్ట్, ఏదో పేరు పెట్టాం లేదా చెప్పండి. దానికి ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యాడ్ చేయాలి, క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మైనస్ చేయాలి. చేశాక వచ్చేదాన్ని ఏమంటాం మనం? దాన్ని ఏమంటాం? అడ్జస్టెడ్ వర్క్స్ కాస్ట్. చెప్పలేదు ఇంకా, అడ్జస్టెడ్ వర్క్స్ కాస్ట్. అర్థమైందా లేదా చెప్పండి? ఇందాక గ్రాస్ కదరా, ఇప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసామా లేదా? చేసాక వచ్చిందని అడ్జస్టెడ్ వర్క్స్ కాస్ట్. ఓకేనా కాదా చెప్పండి రా, క్లియరా కాదా? ఇక్కడ వరకు దీనికి కంటిన్యూషన్ మళ్ళీ నెక్స్ట్ కూడా. ఇది ఎక్కడ మళ్ళీ మీరు మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదు, మీకు చెప్పాను. మీరు ఒకేలాగా తీసుకుంటూ పోవాలి. ఫస్ట్ ఇప్పటి వరకు ఏమేమి చెప్పండి? ఫస్ట్ దేంతో స్టార్ట్ చేసాం? డైరెక్ట్ మెటీరియల్ లో మళ్ళీ బ్రేకప్ ఉన్నాయి. ఏంటది? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ప్లస్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్. దానికి ఇంకేమైనా డైరెక్ట్ గా ఖర్చులు పెట్టుంటే ఆ ఖర్చులన్నీ యాడ్ చేస్తాం. అప్పుడు మనకి ఏమొస్తుందా? రా మెటీరియల్ కన్స్యూమ్డ్ వస్తుంది. దానికి డైరెక్ట్ మెటీరియల్ వచ్చింది. డైరెక్ట్ మెటీరియల్ ఏం యాడ్ చేయాలి? డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ యాడ్ చేస్తే మనకు వచ్చేదాన్ని ఏమంటాం? ప్రైమ్ కాస్ట్ కి మనం నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి? ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ యాడ్ చేయాలి. ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ లేదా ప్రొడక్షన్ ఓవర్హెడ్స్, వర్క్ ఓవర్హెడ్స్ ఏదైనా పేరు పెట్టుకోండి. అవి యాడ్ చేసాక వచ్చేదాన్ని ఏమన్నారు మనం? వర్క్స్ కాస్ట్.
వర్క్స్ కాస్ట్ కి ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యాడ్ చేయాలి, క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మైనస్ చేయాలి. అప్పుడు వచ్చేదాన్ని మనం ఏమంటాం, అడ్జస్టెడ్ వర్క్స్ కాస్ట్. ఇక్కడ వరకు ఓకేనా? చెప్పండి రా క్లియర్ గా. తర్వాత దీనికి అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ యాడ్ చేయాలంట. అరే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అంటే ఫ్యాక్టరీలో పెట్టే ఖర్చులు అని చెప్పాను, ఫ్యాక్టరీలో పెట్టే పెంట ఖర్చులు అని నేను చెప్పాను. అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ అంటే మీకు మొత్తం 3 కదా నేను చెప్పింది. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ అంటే ఏంటి, సేల్స్ ఆఫీస్ లో అయ్యే ఖర్చులన్నీ అందులో ఉంటాయి. మరి అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ అంటే మనకి అకౌంట్స్ టీమ్, మనకు ఒక మేనేజ్మెంట్ టీమ్, ఇవన్నీ ఉంటాయి లేదా, వాళ్ళకి ఇచ్చే జీతాలు అవి కూడా అవసరమే. వాళ్ళందరూ లేకపోతే ప్రొడక్షన్ అవుతుంది. అంటే డైరెక్ట్ గా అయితే అయిపోతుంది ప్రొడక్షన్, బట్ ఇండైరెక్ట్ వీళ్ళందరూ అవసరం ఉందా లేదా చెప్పండి మనకి, అవునా కాదా? సో ఇవన్నీ ఖర్చులు ఎందులోకి వస్తాయి మీకు, అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ వస్తాయి. ఓకేనా? సో ఇందాకలో మనకి అడ్జస్టెడ్ వర్క్స్ కాస్ట్ చేశాం కదా, దానికి అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ కలిపితే అప్పుడు దాన్ని ఏమనాలంట, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంట. ఇప్పటికీ ప్రొడక్షన్ కాస్ట్ వచ్చింది మనకి అంత. అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ కూడా కలిపాక వచ్చేదాన్ని ఏమనాలి మనం, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇప్పుడు ఇందాక ఒక్కటే మిగిలిపోయింది, రా మెటీరియల్స్ వేస్తాం, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వేస్తాం, ఇంకేం మిగిలిపోయింది, ఫినిష్డ్ గుడ్స్ కదా. ఇప్పుడు దీనికి ఏం చేయాలి, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ యాడ్ చేస్తాము, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ మైనస్ చేస్తాం. మరి నాకు చెప్పండి, తయారైన ఖర్చు ఇక్కడ తెలిసింది, ఇప్పుడు వరకు ఎంత తయారై దానికి అయిన ఖర్చు తెలిసింది మనకి. దీనికి ఓపెనింగ్ స్టాక్ యాడ్ చేసి క్లోజింగ్ స్టాక్ మైనస్ చేస్తే అమ్మిన గూడ్స్ తాలూకా కాస్ట్ తెలుస్తుంది అని చెప్పండి. అరే మీరు చిన్నప్పుడు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఏం చదివారు, ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ అని చదివారు, ప్లస్ ప్రొడక్షన్ మైనస్ క్లోజింగ్ స్టాక్ అనాలి యాక్చువల్గా అయితే. ఎందుకంటే తయారైనవన్నీ కలిపి ప్రొడక్షన్ కాస్ట్, దానికి ఓపెనింగ్ స్టాక్ యాడ్ చేసి క్లోజింగ్ స్టాక్ మైనస్ చేస్తే అప్పుడే వచ్చేదాన్ని ఏమంటాం మనం, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటాం. అంటే అమ్మిన గూడ్స్ తాలూకా కాస్ట్ ఎంత. అదేంటి సార్, అమ్మిన గూడ్స్ కాస్ట్ వేరు, తయారు చేసిన గూడ్స్ కాస్ట్ వేరా? వేరే. నువ్వు 100 తయారు చేసి ఉండొచ్చు కానీ 20 అమ్ముండొచ్చు. 100 తాలూకు కాస్ట్ ఎక్కడ ఉంటుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లో ఉంటుంది. అందులో 20 అమ్మితే ఆ అమ్మిన 20 తాలూకా కాస్ట్ ఎక్కడ ఉంటుంది, కాస్ట్ ఆఫ్ గూడ్స్. అర్థమైందా లేదా చెప్పండి, క్లియరా కాదా? ఒకసారి నాకు ఇప్పుడు చెప్పింది మళ్ళీ చెప్పాలి ప్లీజ్, దయచేసి తప్పకుండా మళ్ళీ చెప్పాల్సిందే. మరి మీరు ఏం చేసినా నేను ఏం చేయలేదు. ఒకసారి చెప్పండి. ఫస్ట్ డైరెక్ట్ మెటీరియల్ అంటే ఏమేమి కావాలి చెప్పండి, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ప్లస్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ప్లస్ రా మెటీరియల్ కన్జ్యూమ్ ఏదైనా డైరెక్ట్ ఎక్స్పెన్స్ అయితే అది. అన్నింటినీ కలిపి ఏమంటాం మనం, డైరెక్ట్ మెటీరియల్ అంటాం. డైరెక్ట్ మెటీరియల్ కి డైరెక్ట్ లేబర్ యాడ్ చేయాలి, డైరెక్ట్ ఎక్స్పెన్స్ యాడ్ చేయాలి. 3 కలిపి ఏమంటాం మనం, ప్రైమ్ కాస్ట్. ప్రైమ్ కాస్ట్ కి ఏం యాడ్ చేయాలి, ఓవర్ హెడ్స్. ఏ ఓవర్ హెడ్స్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ లేదా ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ లేదా వర్క్స్ ఓవర్ హెడ్స్. యాడ్ చేసిన దాన్ని ఏమంటాం మనం, గ్రాస్ వర్క్స్ కాస్ట్ అంటాం. ఆ వర్క్స్ కాస్ట్ కి ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యాడ్ చేయాలి, క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మైనస్ చేయాలి. అప్పుడు వచ్చేదాన్ని ఏమంటాం మనం, అడ్జస్టెడ్ వర్క్స్ కాస్ట్. దానికి ఏం యాడ్ చేయాలి, అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ యాడ్ చేయాలి. అప్పుడు మనకు వచ్చేదాన్ని ఏమంటాం, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. దానికి ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ యాడ్ చేసి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ మైనస్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటాం మనం, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఓకే క్లియర్. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వచ్చిందా, ఇంకొక ఓవర్ హెడ్స్ మిగిలిపోయి ఏంటది, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. అంటే సేల్స్ ఆఫీస్ లో ఇచ్చే జీతాలు, సేల్స్ మనకి ఇచ్చే కమిషన్లు, అవే కదా, అవునా కదా చెప్పండి. లాస్ట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కి ఇవన్నీ యాడ్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటామంట, కాస్ట్ ఆఫ్ సేల్స్. 2 పేర్లు ఒకలాగే ఉన్నాయి, ఏదో అటు ఇటు తిప్పడానికి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే జస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ మాత్రమే కలిసాయి. కాస్ట్ ఆఫ్ సేల్స్ కి ఎక్స్ట్రాకి ఇంకోటి కలాలి, ఏంటది, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ కూడా కలిస్తే అప్పుడు వచ్చేదాన్ని ఏమంటాం మనం, కాస్ట్ ఆఫ్ సేల్స్. దీనికి ప్రాఫిట్ మార్జిన్ యాడ్ చేస్తే మనకి చివరికి ఏం రావాలి, అర్థమైందా? ఇలాగే కాస్ట్ షీట్ గీయాలి. ఈ కాస్ట్ షీట్ ప్రతి చాప్టర్ లో తగులుతూనే ఉంటుంది. మళ్ళీ మీకు మొత్తం కాస్ట్ షీట్ చెప్పండి అని అడగండి. ఈ రోజు ఎంత నేర్చుకున్నా ఈ రోజు నేర్చుకుంటుంది. అర్థమైందా లేదా చెప్పండి. ఇప్పుడు మనం ఈ 4th క్వశ్చన్ నుంచి మనకు మొత్తం 10 క్వశ్చన్లు ఉన్నాయి ఫస్ట్ చాప్టర్. ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి. ఫస్ట్ చాప్టర్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, బుక్లు ఎవడ తెలియవా? అరే బుక్లు తింటరా, ఇవ్వలేదేంటి, తెచ్చుకుంటారా కాస్టింగ్. రేపు కూడా కాస్టింగే, ఎల్లుండి కూడా అవ్వచ్చు కాస్టింగ్. ఫస్ట్ చాప్టర్ అయ్యాక నేను కదులుతా. ఏదైనా కాస్ట్ షీట్ ఒకటే, ఎవరికైనా కాస్ట్ షీట్. నేను ఇప్పుడు సమ్స్ వరకు మాత్రమే సిఏ మెటీరియల్ కూడా టచ్ చేస్తాను. బట్ మీరు మెయిన్ ఏదో ఒక బుక్ అయినా ఉండాలి మీ దగ్గర అట్లీస్ట్. సిఏ వాళ్ళు ఎలాగో తెచ్చుకోలేరు, సిఎంఏ వాళ్ళు తెచ్చుకున్నారు, పక్కనైనా ఆడవాళ్ళు చూపించడానికి అవుతుంది. సమ్స్ మనం అన్ని బుక్ లో చేస్తాం, మీరేం కనపడాల్సిన అవసరం. ఒకసారి నాకు చెప్పండి, అయిపోయింది కాస్ట్ షీట్. ఒకసారి నాకు కాస్ట్ చెప్పేస్తే వెళ్ళిపోతుంది, ఇంకా చిరాకు అవుతుంది నాకు. కాస్ట్ చెప్పండి వెళ్ళిపోతాం. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తాం మనం, డైరెక్ట్ మెటీరియల్స్ కదా స్టార్ట్ చేస్తాం. డైరెక్ట్ మెటీరియల్ మళ్ళీ బ్రేకప్ ఉంది, ఏంటది, స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ ప్లస్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్స్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ ప్లస్ చెప్పేస్తాంటారు ఏంటి, 4 డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు రా మెటీరియల్స్ ఏదైనా అయిందనుకుంటే అవన్నీ కలుపుతాం. అప్పుడు దాన్ని ఏమంటాం, డైరెక్ట్ మెటీరియల్ అంటాం. డైరెక్ట్ మెటీరియల్ కి ఏం యాడ్ చేస్తాం,
డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ మూడు కలిపితే దాన్ని ఏమన్నది ప్రైమ్ కాస్ట్. ఓకేనా? ప్రైమ్ కాస్ట్ కి నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి? ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్. దానికి రకరకాల పేర్లు చెప్పారు. అప్పుడు మనకు వచ్చేదాన్ని ఏమన్నది వర్క్స్ కాస్ట్. అడ్జస్టెడ్ అప్పుడే కాదు, వర్క్స్ కాస్ట్ వస్తుంది. వర్క్స్ కాస్ట్ కి ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యాడ్ చేయాలి, క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మైనస్ చేయాలి. అప్పుడు దాన్ని ఏమంటాం? అడ్జస్టెడ్ వర్క్స్ కాస్ట్ అంటాం. అడ్జస్టెడ్ వర్క్స్ కాస్ట్ కి నెక్స్ట్ ఏం చేయాలి మనం? అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్స్ యాడ్ చేయాలి. అప్పుడు వచ్చేదాన్ని ఏమంటాం? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. దానికి ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ యాడ్ చేసి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ మైనస్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటాం? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, కాస్ట్ ఆఫ్ సేల్స్. దానికి ఏం యాడ్ చేయాలి? అప్పుడు వచ్చేదాన్ని ఏమంటాం మనం? కాస్ట్ ఆఫ్ సేల్స్. దాని నుంచి ఏం తీయాలి? అది దానికి ప్రాఫిట్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? అర్థమైందా లేదా? ఓకేనా కదా? ఫాస్ట్ రాసేద్దామా? రాసేయండి. అంతే కదా, నేను ఎలా ఉంటాను తెలియదు ఎట్లా. ఫాస్ట్ ఫాస్ట్ రాసేయండి. చూడకుండా రాయాలి రా సన్నాలంగా. ఇప్పుడు మళ్ళీ చూసి రాయకండి సరే. చూడకుండా రాయండి. నోట్స్ పెట్టమని నన్ను పెట్టారా పెట్టలేదా? రాయండి ఫాస్ట్గా. ఫాస్ట్గా ఎవరికాడు ఫాస్ట్ ఫార్మేట్ రాయాలి. రేపు గుద్దేస్తాను రేపు. చూస్తాను ఎవడని రాయకపోతే మాత్రం చెప్తున్నాను. ఏలాడ తీసేస్తాను, హ్యాంగర్ క్యాబ్ చెప్తాను. లేకపోయినా ఏలాడ తీస్తాను. నమ్మకం లేదు. ఏం చూస్తున్నావు ఆన్లైన్లో? రాయి నీకు కూడా. ఇంకా ఆన్లైన్ అంతా మాట్లాడు. లైవ్లీగా ఉంటాం కదా క్లాస్. సరే రై అక్కడికి వచ్చి పడతా. లేదమ్మా, ఊరికి జిమ్కి వెళ్తున్నాను నేను చూడడానికి. రేపు డైరెక్ట్ సమస్య చేస్తాం కాస్ట్ షీట్లో. అప్పుడు మళ్ళీ మళ్ళీ కాస్ట్ షీట్ అవ్వడానికి అడిగాడని గుద్దు గుద్దేస్తాను చెప్తాను. పెన్సిల్ తీసేస్తాను. ఫాస్ట్ రాసి ఎంటర్ అయిపోద్ది. ముగ్గెత్తులేదు బుక్లో. పక్కనదే చూస్తే అవడం కోసం నీకు కాదు, వచ్చుకెళ్దాం కావాలంటే మొదలు తడుపుకోండి. ఏమంటే ఇప్పుడు మాట్లాడతారు అమ్మా డౌట్ ఫాస్ట్ ప్రజెంట్కి వచ్చింది మధ్య ఫాస్ట్ మధ్యలో చెప్తా ఫాస్ట్. రాసారా లేదా? ఫాస్ట్ రాయాలి, చూడలేదు. ఫాస్ట్ రాయాలి.
కాస్టింగ్ క్లాస్ అప్పుడైనా ఎక్కడితే గుర్తు గుద్దేస్తాను ప్రాజెక్ట్ చెప్తాను. ఇది ఇంకా స్టార్టింగ్ లో ఉన్నాం మనం. తర్వాత ఒక్క సమ్ మిస్ అయినా ఇంకేం వెళ్ళదు. కాస్టింగ్ మొత్తం సమ్స్ అయింది. సరే ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే మై బాయ్. రేపు మనం క్వశ్చన్స్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఓకే.